ఆరోగ్యశ్రీ అవగాహనతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి 25 లక్షల రూపాయలకు పెంచుతూ కొత్త కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు అధికారులకు ఆరోగ్యశ్రీపై దిశానిర్దేశం చేశారు ఆయన. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు తీసుకువచ్చిందే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అన్నారు. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీతో పాటు మెట్రో నగరాల్లో కూడా ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ సరికొత్త ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని తెలిపారు ఆయన. క్యాన్సర్ లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 104, 108 వాహనాలు కూడా సరిగ్గా పనిచేసేవి కావు. కానీ ఇవాళ ఏకంగా 104, 108 కింద 2200 వాహనాలు తిరుగుతున్నాయని గుర్తు చేశారు ఆయన. గతంలో మండలానికి ఒక్క 104, 108 కూడా లేని పరిస్థితి ఉండేదని, గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా డాక్టర్లు కూడా లేని పరిస్థితి అని చెప్పారు. ఇవాళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా 4100 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం ఏటా 500 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదని, అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంచినట్లుగా గత ప్రభుత్వం 5 లక్షలు కూడా ఇచ్చేది కాదన్న విషయాన్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చారు. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే రాష్ట్రంలో మాత్రం 3.3% మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉందని సీఎం జగన్ చెప్పారు. ప్రతి ఇంట్లో దిశ ఆరోగ్యశ్రీ యాప్లు ఉండాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలన్నీ కూడా డాక్టర్లకు తెలుస్తాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదని, ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించి ట్రయల్ రన్ను స్టార్ట్ చేసినట్లుగా చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నట్లుగా చెప్పారు. Then sir, the real force behind this program is Special Chief Secretary Krishna Babu sir. So thanks to sir as well sir. Then the health advisors, entire health team and other line departments like GSWS, Panchayat Raj, MEIUD have always been instrumental in the implementation of this program sir. Thanks to them as well sir. And at the field level, I thank all the district collectors for taking up this project and extending the necessary support for making it a success sir. Thank you one and all. All the best mandarki kuda.